కొండ మీద ప్రసంగాన్ని మనం అధ్యయనం చేస్తే అది ప్రార్థనపై ప్రసంగం అని మనకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14-15 వచనాల్లో, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు ఆ మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. పాపములను క్షమించుట షరతులతో కూడింది. యేసు తాను చెప్పిన దాన్ని నిక్కచ్చిగా చెప్పారు. క్షమించలేని ఆత్మని కలిగి ఉండటం వల్ల మనకే కీడు సంభవిస్తుంది. దేవుడు మనం ఒప్పుకున్న ప్రతి పాపాన్ని చాలా దయతో క్షమించారు. మరిచిపోయిన వాటిని, ఒప్పుకొనని వాటిని సైతం ఆయన క్షమించారు. మనము ఇదే వైఖరిని కలిగి ఉండాలి. 6వ అధ్యాయము 16-18 వచనాల్లో, మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె ఉండకుడి. ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున నీ తండ్రికి కనబడవలనని. నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖం కడుక్కొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. తన శిష్యులకి ఉపవాసం చేయట అలవాటుగా ఉండెనని యేసుకు తెలుసు. ఉపవాసం అవసరమా కాదా అని ఆయన తర్కించలేదు. మనం రహస్యమందు ఉపవసించినచో దేవుడు ఆనందిస్తాడు. ఇందుకు ప్రతిఫలంగా వచ్చు దీవెనలు మన బ్రతుకు మీద మరియు పనుల మీద ఉంటాయి. దేవుడు మనతో మాట్లాడటానికి సమయాన్ని వెచ్చించని ఎడల ఆయన మన ద్వారా ఇతరులతో మాట్లాడలేడు. మనం ఆయనతో మాట్లాడటానికి తగిన సమయం గడపని ఎడల ఆయన యుద్ధ నుండి మనకు ఏ సందేశము అందదు. అలాగే 6వ అధ్యాయం 25-33 వచనాల్లో, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి చింతింపకుడి. మీరు ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. భూ సంబంధమును శారీరక సంబంధమైన వాటి చుట్టూ ప్రార్థన తిరుగులాడరాదు. దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని స్థాపించుటయే మన ముఖ్య ఉద్దేశమైనచో తన సైనికులకు అన్నవస్త్రములు ఇచ్చుట రాజుగారి బాధ్యత అయి ఉంటుంది. మిషనరీ కార్యక్రమాల్ని, ప్రపంచ సౌవార్థీకరణని మొదటి స్థానంలో ఉంచు. సంఘం కొరకు, దేశం కొరకు ప్రార్థించు. జాతీయ, అంతర్జాతీయ నాయకుల కొరకు ప్రార్థించు. పరలోకం పంపు ఉద్యోగం కొరకు ప్రార్థించు. 1 గంట నీ అనుదిన ప్రార్థనా సమయాన్ని ఎప్పుడైనా పాటించనిచో పోగొట్టుకున్న ఆ సమయాన్ని వారాంత ప్రార్థనా సమయంలో పూరించు. ఇది ధర్మశాస్త్రానుసారంగా కనబడినను మన మోకాళ్ళని సరిగా వంచటానికి మంచి సూత్రమే కదా.